కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముందుగా నేషనల్ కాలేజ్లో మహాత్మా గాంధీకి నివాళులర్పించి అక్కడి నుంచి కోనేరు సెంటర్లోని పెయింటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. సో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సీఎం చంద్రబాబు పర్యటనకి సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొంటున్నారు. ముందుగా నేషనల్ కాలేజ్లో మహాత్మా గాంధీకి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి కోనేరు సెంటర్లో ఉన్న పెయింటింగ్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించబోతున్నారు. అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ సభలో కూడా ప్రసంగించబోతున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్. సంధ్య, కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లి నివాసం నుంచి మచిలీపట్నం చేరుకున్నారు. మచిలీపట్నంలో ఆయన ఘన స్వాగతం పలికారు. ఇక్కడ గాంధీ జయంతి సందర్భంగా పలు కార్యక్రమాల్లో ఆయన మచిలీపట్నంలో ఈ రోజు పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ హెలికాప్టర్లో మచిలీపట్నం ఏజే కళాశాల ఆవరణలో ఆయన ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కి చేరుకున్నారు. అక్కడ మంత్రి నారాయణ, పార్థసారథి, కొల్లు రవీంద్ర ఘన స్వాగతం పలికారు. వల్లభనేని బాలశౌరి, ఎంపీ, ఎమ్మెల్సీలు పంతుమర్తి అనురాధ, వెనిగెళ్ల రాము, కాగిటి కృష్ణప్రసాద్, వర్ల కుమార్ రాజా, బుద్ధప్రసాద్, యార్లగడ్డ వెంకటరావు లాంటి నేతలంతా కూడా ఘన స్వాగతం పలికారు. ఆర్టీసీ చైర్మన్ గా ఈ మధ్య బాధ్యతలు స్వీకరించిన కొనకళ్ళ నారాయణ కూడా ఆయనకి ఘన స్వాగతం పలికారు. అయితే ఆయన ఇప్పుడే గాంధీ మహాత్ముడు విగ్రహాన్ని నివాళులర్పించడానికి బయలుదేరి వెళ్లారు. ఆయన 1 గంట వరకు కూడా ఆయనకి ఇక్కడ కార్యక్రమాలు ఉన్నాయి. ఏదైతే ఆయన గాంధీ సంబంధించిన గాంధీ మహాత్ముని తన కళల స్వరాజ్యం కోసం ప్రజలందరూ పాటుపడాలని ఇప్పటికే ముఖ్యమంత్రి ఉదయమే నివాళులర్పించి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మచిలీపట్నంలో స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలన్నింటిలో కూడా ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే నగరంలో ఏర్పాటు చేసిన కొన్ని కార్యక్రమాలు ఆయన ఇక్కడ పాల్గొంటున్నారు. ఇక్కడ ఏదైతే సిటిడి కళ్యాణ మండపంలో కూడా ఏర్పాటు చేశారు కొన్ని కార్యక్రమాలు. అక్కడ సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో కూడా పాల్గొనబోతున్నారు. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి వారితో కూడా ముఖాముఖి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఏదైతే ఇంకా స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనేది మెయిన్ కార్యక్రమం అదే. ఆ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. గత ప్రభుత్వం అమృత పథకానికి మ్యాచింగ్ గ్రాంట్ కేటాయించబోతున్న మంచినీటి కుళాయిలు కనెక్షన్లు నిలిపోయాయి. కానీ వాటిని కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి వివరాలు కూడా అడిగి అధికారులను అడిగి తెలుసుకోబోతున్నారు. అదేవిధంగా ఏదైతే అక్కడ టీటీడీ కళ్యాణ మండపంలో పెద్ద ఒక సభను ఏర్పాటు చేశారు. ఆ సభలో మొత్తం కూడా ముఖ్యమంత్రి ఈ రోజు స్వచ్ఛతా హీ కార్యక్రమానికి సంబంధించిన కార్యక్రమం లాంచ్ అక్కడ పాల్గొనబోతున్నారు. ఆ పాల్గొన్న తర్వాత వీరందరిని ఉద్దేశించి కూడా ప్రసంగించబోతున్నారు. ఈ కార్యక్రమం అంతా ముగించుకొని 1:30కి కార్యక్రమాన్ని ముగించుకొని ఉండవల్లి నివాసానికి హెలికాప్టర్ ద్వారా చంద్రబాబు చేరుకోబోతున్నారు. రైట్ రవిచంద్.